ఆఫ్టర్ న్యూస్ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు వైసీపీ అధినేత జగన్. ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజామోదంతో గెలిచి తగిన బుద్ధి చెబుతానన్నారు. కర్నూలులో నిర్వహించిన వైసీపీ యువభేరిలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు 10-15 ఏళ్లు హోదా కావాలంటూ డిమాండ్ చేసిన వారు ఇప్పుడు మాత్రం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసమే జగన్ రాజీనామా డ్రామాలాడుతున్నారని విమర్శించారు టీడీపీ నేత బోండా ఉమా. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్న బోండా దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలన్నీ ప్యాకేజీ వల్ల వస్తున్నాయన్న ఆయన లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రగడపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ ముందు 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మొత్తం 12 మంది హాజరు కావాలంటూ స్పీకర్ కోడెల గతంలో నోటీసులు ఇచ్చారు. అందులో ఇవాళ 6గురికి, రేపు 6గురికి సమయం కేటాయించారు. అయితే ఇవాళ కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. శివప్రసాద్ రెడ్డి, జగిరెడ్డి రాజా, శ్రీనివాసులు హాజరయ్యారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు గైర్హాజరయ్యారు. మరోవైపు తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ కొందరిని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఓవైపు రైతు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక అంశాలు పెండింగ్ లో ఉంటే వాటిని పట్టించుకోవటం మానేసి ఉన్న భవనాల్ని కూల్చి కొత్త వాటిని కట్టేందుకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల కంపెనీలతో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికి కూడా సంబంధాలున్నట్టు అనుమానాలు వస్తున్నాయన్నారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. రైతులను, మేకలను బలిచ్చినట్టు విత్తన కంపెనీలకు బలిచ్చారని మండిపడ్డారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు భట్టి. ఈ నెల 28న గుంటూరు జిల్లాలోని లింగాయిపాలెం, రాయపూడి గ్రామాల మధ్య ప్రభుత్వ పాలనా భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఇందుకోసం ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. 950 ఎకరాల విస్తీర్ణంలో పరిపాలనా భవనాలుంటాయన్నారు కలెక్టర్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే డీకే అరుణ. స్థానిక సోమనాద్రి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ముందుగా 10 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. 36వ తెలంగాణ అంతర్రాష్ట్ర జిల్లాల జూనియర్స్ ఖోఖో టోర్నమెంట్ ప్రారంభం కాగా వచ్చే ఏడాది నాటికి 31 జిల్లాల ఖోఖో టోర్నమెంట్ ను ఇక్కడే ప్రారంభిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రతి ఒక్క టీం కూడా బాగా ఆడి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు ఆమె. ఏఓబీలో మావోయిస్టులను పోలీసులు దొంగదెబ్బ తీశారని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. బిడ్డను కోల్పోయి కడుపుకోత అనుభవిస్తున్న పీడిత ప్రజల కోసం చేసిన త్యాగం గర్వంగా ఉందన్నారు. తన కోసం తాను బతకడం కంటే ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉందని చెప్పే తన బిడ్డ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించాడన్నారు ఆమె. రామగూడ ఎన్కౌంటర్లో మరణించిన పృథ్వీ అలియాస్ మున్నా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే శిరీష్ల కుమారుడు. మరోవైపు ఏవేబీలో జరిగింది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరేనన్నారు కళ్యాణ్ రావు. ఇందుకు కారకులైన పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ గనుల కోసమే ఏఓబీలో ప్రభుత్వాలు మారణకాండ సాగిస్తున్నాయని ఆరోపించారు విరసన నేత వరవరరావు. రామగూడ అటవీ ప్రాంతంలో జరిగింది ఎన్కౌంటర్ కాదన్నారాయన. హైదరాబాద్ లో వెట్టి నుంచి 13 ఏళ్ల బాలికకు విముక్తి కల్పించారు అధికారులు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చెందిన ఓ కుటుంబం చిన్నారితో చాకిరీ చేయించుకుంటోంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ గంగాధర్ తమ సిబ్బందితో దాడి చేశారు. వెట్టి నుంచి బాలికను రక్షించారు అధికారులు. ప్రియుడే కాలయముడయ్యాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన పాపానికి 2 కాళ్లు పోగొట్టాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది దారుణం. రామకృష్ణ నీలవేణి 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇటీవల నీలవేణి అడగడంతో 10 లక్షలు డిమాండ్ చేశాడు రామకృష్ణ. ఎలాగైనా వదిలించుకోవాలని రైల్లోంచి కిందికి తోసేశాడు. దీంతో నీలవేణి 2 కాళ్లు కోల్పోయింది. ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నీలవేణి బంధువులు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కార్మికులు 16 రోజుల సమ్మెకాలానికి వేతనం చెల్లించాలని విడుదలైన 151 జీవోను అమలు చేయాలన్నారు. అలాగే పార్ట్ టైం, ఫుల్ టైం కార్మికులకు 193 జీవో ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.